కీలకంగా మారుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజా ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రభావితం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఏకపక్ష విజయం సాధించింది. ఈ ఫలితాల తర్వాత జేబీపీ ముఖ్య నేతల ఆహ్వానం మేరకు పవన్ హస్తిన బాట పట్టారు. ఆ క్రమంలో కేంద్రం పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీగా గడిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చలు జరపడానికి ఆయన హస్తిన వెళ్లారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దానికి తగ్గట్లే లోక్సభ స్పీకర్ బిర్లా ఇంటి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై వారితో చర్చలు జరిపారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రెండోసారి ఢిల్లీ వెళ్లారు. కొద్ది రోజుల కిందట ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం కోసం ఆయనను అమిత్ షా పిలిచినట్లు సమాచారం. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఏకపక్ష విజయం సొంతం చేసుకున్నాక ఇప్పుడు మరోసారి ఢిల్లీకి వెళ్లడం విశేషం. ఆ క్రమంలో పవన్ టూర్ వెనుక పొలిటికల్ యాంగిల్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ హిందీ, మరాఠా, తెలుగు ప్రసంగాలతో జనాన్ని ఉత్తేజపరిచారు. అప్పటికే సనాతన ధర్మంపై ప్రసంగాలతో జాతీయ స్థాయిలో ఫోకస్ అయిన పవన్ మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయంలో ప్రధాన పాత్ర పోషించి గేమ్ చేంజర్ అనిపించుకున్నారు. నిజానికి పవన్ ప్రచారానికి ముందు మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్ కూటమిల మధ్య హోరాహోరీ వాతావరణం కనిపించింది. అయితే పవన్ టూర్ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. పవన్ ప్రచారంతో మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి కోటలు బద్దలయ్యాయి. పవన్ కళ్యాణ్ ఈసారి కొన్ని కీలకమైన ప్రాంతాలలో పర్యటించి ఎన్డీఏ తరపున ప్రచారం చేశారు. అది కూడా పెద్ద ఎత్తున చేశారు. 2 రోజుల పాటు పవన్ చేసిన ప్రచారం మొత్తం 10 అసెంబ్లీ సీట్లలో సాగింది. అయితే ఈ సీట్లన్నీ కూడా బీజేపీ మిత్రులకు దక్కడం విశేషం. అయితే ఇందులో ఏముంది అనుకోవడానికి లేదు. పవన్ ప్రచారం చేసిన సీట్లు చాలా వరకు కాంగ్రెస్, దాని మిత్రులకు కంచుకోటలు. అక్కడ మరో పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి సునీల్ కుమార్ షిండే, ఆయన కుమార్తె ప్రణతి షిండే షోలాపూర్ నుంచి 7 సార్లు గెలిచారు. అలాంటి కంచుకోట ఇప్పుడు మహాయుతి కూటమి వశం అయింది అంటే పవన్ ప్రచారం మహిమే అంటున్నారు. షోలాపూర్లో పవన్ వన్ మ్యాన్ షోగా ప్రచారం సాగి సూపర్ హిట్ అవ్వడం బీజేపీ కూటమికి పెద్ద బూస్టప్ ఇచ్చింది. అంతేకాదు, తెలుగు ప్రాంతాలు ఉన్న చోట పవన్ చేసిన ప్రచారానికి బ్రహ్మాండమైన ఆదరణ దక్కిందని ఫలితాలు చెబుతున్నాయి. పవన్ ప్రభావం మహారాష్ట్ర ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించిందని, పవన్ ప్రచారం చేయడం వల్లనే ఎన్డీఏకు గట్టి పోటీగా ఉన్న చాలా సీట్లు అనుకూలంగా మారాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన ఇమేజ్తో జనసేనకు 100% స్ట్రైక్ రేట్ సాధించి యావత్తు దేశం దృష్టిని ఆకర్షించిన పవన్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు అవతల పవన్ చరిష్మాపై ఎవరికైనా సందేహం లాంటివి ఉంటే అవన్నీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో తుడిచిపెట్టుకుపోయాయి. ఆ క్రమంలో సనాతన ధర్మ పోరాటాన్ని ఎంచుకున్న పవన్ కళ్యాణ్ని ఢిల్లీ పెద్దలు స్వయంగా పిలిపించుకున్నారట. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తేలిన తర్వాత ఆయన సనాతన ధర్మ పోరాటాన్ని ఎంచుకున్నారు. ప్రత్యేకంగా వారాహి డిక్లరేషన్ను కూడా ప్రకటించారు.
తమిళనాడులో డీఎంకే రాజకీయ వారసుడిగా పేరు తెచ్చుకున్న యువనేత డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్పై జనసేనాని విమర్శలు గుప్పించారు. దాంతో త్వరలో ఆయనకు బీజేపీ తరపున హిందుత్వ వాదాన్ని తమిళనాడులో వినిపించేందుకు పవన్ను ఉపయోగించుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు జమిలీ ఎన్నికలపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ సేవలను దేశవ్యాప్తంగా వాడుకోవాలని భావిస్తున్నారు బీజేపీ పెద్దలు. అందుకే మహాఫలితాల తర్వాత ఆయన్ని ఢిల్లీ పిలిపించుకుని ప్రత్యేకంగా అభినందించి భవిష్యత్తు వ్యూహాలపై చర్చించారంటున్నారు. ఏది ఏమైనా పవన్ తాజా ఢిల్లీ టూర్ యావత్తు దేశాన్ని ఆకర్షిస్తుందిప్పుడు.